గారు, కిరణ్ కుమార్ గారు, కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు ఉన్న కూడా మాజీ కార్పొరేటర్లకు కూడా, అదేవిధంగా చేసినటువంటి అభ్యర్థులందరికీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గుడి ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. కోటమండలి యొక్క ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలి. అందరి ఇళ్లలో అందరూ చల్లగా ఉండాలి. వారి వారి కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతంగా వాళ్ళు అనుకున్నటువంటి అన్ని విషయాలు కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను భక్తుల వల్ల ఏ కోరుతాం అమ్మవారి గారికి ఏదో కోరిక కోరుకుంటాం. ఇక్కడ ఎవరు రావాలి, ఎందుకంటే నమ్మకం మనం కోరితే ఆ యొక్క మనం కోరుకున్న కోరిక నెరవేర్చిన నమ్మకంతో మనకి ఏదైనా కష్టాలు ఉన్నా, ఏదైనా ఆలోచన ఉన్నా, ఏదైనా కావాలని ఆశ ఉన్నా, ఏదున్నా మన ఇంట్లో ఒక పెళ్లి కావచ్చు, మన పిల్లల చదువు కావచ్చు, మన ఇంట్లో ఆరోగ్యం కావచ్చు, మనకి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లో మనకి ఏదైనా ఒక కోరిక కోరుకోవాలంటే దేవుని దగ్గర అమ్మవారి దగ్గర మనం కోరుకుంటాం. అమ్మవారి యొక్క ఆశీర్వాదం భక్తులు ఎవరు ఏది కోరుకున్నా అమ్మవారి నిండుగా వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ విశ్వాసం మన లోపల ఉంది కాబట్టి మనం చేసిన ఈరోజు దేవతల్ని దేవుళ్ళని మనం పూసుకుంటాం. ఆ పూజలో ఆ భక్తిలో అంటే మనకు వహించినటువంటి విశ్వాసమే కానివ్వండి, నమ్మకమే కానివ్వండి, మనకు ఆ యొక్క భగవంతులు కలిగినటువంటి ఆరాధనే కానివ్వండి, అవన్నిటిలో కూడా ఇవాళ మనం అందరం కూడా ఆ విశ్వాసంతో అయితే ముందుకు పోతున్నాము. ఆ విశ్వాసాన్ని తప్పకుండా మనం కుటుంబాలు తరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఇదే విధంగా ముందుకు వెళ్తూ మరి ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఈరోజు ఇక్కడ కళ్యాణ మండపంగా ఒక షెడ్ కావాలని అన్నప్పుడు షెడ్ మనం మిత్రులకు యాక్షన్ ఇస్తున్నాం. అది అయింది, సంతోషం. తీసుకురావడం కూడా మరి మీరే పక్కన అంగన్వాడీ స్కూల్ కూడా కావాలి, స్థలం ఉన్నది, అంగన్వాడీ బిల్డింగ్ కావాలి. ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలలో చిన్న పిల్లలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అక్కడ పోషకాహారాలు అన్ని రకాలుగా సంరక్షణ జరుగుతుంది కాబట్టి తల్లులకు కానీ, అదే బాలికలకు కానీ, గర్భవతులకు కానీ, పిల్లలకు కానీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోషక లోపాలు ఉండకూడదు అనే ఒక పోషకాహారాన్ని అందిస్తూ చిన్నప్పటి నుంచే ఎలాంటి న్యూట్రిషన్ లోపాలు పిల్లల్లో ఉండకూడదు. ఆ లోపాలు ఉన్నప్పుడు వాళ్ళ ఎదుగుదలకు అంటే అన్ని రకాల ఎదుగుదల నిద్రలుగా కానివ్వండి, పెద్దలుగా కానివ్వండి, అన్ని రకాల ఎదుగుదల ఉండాలంటే పోషకాహారాలు అన్నింటిలో భోజనం చేసేటటువంటి అన్నింటిలో పోషకాహారం ఉండాలి. ఆ విధమైనటువంటి ఫుడ్ను ఈరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. అక్కడ గర్భిణీలకు బాలికలకు కూడా పోషకాహారాన్ని అందిస్తాం. అటువంటి సెంటర్ మాకు మా ప్రాంతంలో కావాలని మరి విజయ్ గారు కోరుతున్నటువంటి సందర్భంగా తప్పకుండా అంగన్వాడీ సెంటర్కి ఏర్పాటు చేస్తారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ పార్లమెంట్ సభ్యులకి 5 కోట్ల నిధులు ఎమర్జెన్సీ ఎక్కడైనా మేము పోయినప్పుడు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు కేటాయించడానికి మా నిధులు ఎంపీ నిధులు 5 కోట్ల రూపాయలు. దాంట్లో 10 లక్షలు జిఎస్టీ పోతుంది. 4,9,00,000 ఉంటుంది. ఆ 4,9,00,000 7 తాలూకాలకు వస్తే ఒక్కొక్క తాలూకాకు 70 లక్షలు వస్తాయి. సో ఆ విధంగా అందరూ కూడా ఆశిస్తారు కాబట్టి నాకు తెలిసి తప్పకుండా ఒకరి తర్వాత ఒకటి ఆ ప్రణాళికబద్ధంగా అన్ని కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నా. దాంట్లో తప్పకుండా ప్రయత్నం చేస్తా. తప్పకుండా